మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన ఏదో ఒకటి చేసేయాలంతే ఒక మంచి హాస్య కథను వినేద్దామండి. పరమేశానికి భార్య ఇందుమతి కొత్తగా కనిపిస్తోంది. అదేంటో ఈ మధ్య ఇందుమతి చాలా మారిపోయింది. పెళ్ళైన ఈ 25 ఏళ్ళు తన గురించి ఆలోచించడమే మర్చిపోయిన ఆవిడ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక తీరుబడిగా ఆలోచనలన్నీ మళ్ళీ తన వైపుకి తిప్పుకుంది. ఇండియాలో కూతురుకో కూతురు పుట్టగానే అందరూ అమ్మమ్మ అని పిలిచేస్తారు. ఆ పిలుపు వినగానే ఇందుమతికి ఒక్కసారిగా నడుం వంగిపోయి కోడలు ఎప్పుడు భోజనానికి పిలుస్తుందా అని ఎదురు చూస్తూ కుక్కి మంచంలో కూర్చునే తన అమ్మమ్మ గుర్తొచ్చేది. అలాంటి ఆలోచనే తనకి రాకుండా ఉండడానికి కనబడ్డ పుస్తకం అల్లా చదివేసింది. అలా చదవటం వల్ల విదేశాల్లో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు వారి వారి అభిరుచుల్ని ఎలా పునరుద్ధరించుకుంటారో తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఒక్కసారి తన చుట్టూ ఉన్న పరిస్థితులు పరికించింది. ఇది వరకటి రోజులు కావు. ఇప్పుడు ప్రతి అభిరుచి కాసులు పండిస్తోంది. అది చూసి వెంటనే ఏదో ఒక దానిలో ప్రావీణ్యం సంపాదించేసి తను కూడా 4 రాళ్ళు సంపాదించగలనని చాటుకోవాలనిపించింది. అవును, తనకేం తక్కువ? అందం లేదా, చదువు లేదా, సంగీతం రాదా, చురుకుతనం లేదా? ఈ మధ్య అక్షరం ముక్క స్వచ్ఛంగా పలకలేని వాళ్ళు కూడా వ్యాకరణం గురించి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు. సరిగమలు రాని వాళ్ళు పద్యాలకి పాటలకి రాగాలు కట్టేస్తున్నారు. ఏ దిక్కేదో తెలిసిన వాళ్ళు అన్నీ తెలిసినట్టు ప్రతి సమస్యకి సమాధానాలు ఇచ్చేస్తుంటే తనెందుకు చేతులు ముడుచుకొని కూర్చోవాలి? ముమ్మాటికి కూర్చోకూడదని తీర్మానించేసుకుంది ఇందుమతి. అనుకున్నదే తడవు. ఎందులో ప్రావీణ్యం సంపాదించాలా అని తీవ్రంగా ఆలోచించింది. ఒక్కసారి చుట్టూ పరికించి చూస్తే ఎన్ని అవకాశాలో, బోలెడు రకాల అభిరుచులు. ఇవి ఇట్టే నేర్చుకొని అట్టే దుకాణం తెరిచే పద్ధతులు చూస్తూ ఉంటే ఇన్నాళ్ళు ఇవన్నీ ఎందుకు గమనించలేదా అని వాపోయింది. మరింక ఆలస్యం చేయకుండా వెంటనే యోగా క్లాసులో చేరిపోయింది. ఇందుమతి ఉంటున్న లొకాలిటీలో సరైన యోగా స్కూల్ లేదు. పద్ధతిగా 1-2 నెలలు నేర్చేసుకొని ముందరి గదిలో స్కూల్ పెట్టేస్తే చక్కగా అద్దె కూడా కలిసి వస్తుందని ఆనందపడిపోయింది. కట్ చేస్తే 3వ రోజు ఇందుమతికి నడుం పట్టేసి నెల్లాళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇందుమతి భర్త పరమేశం భార్య పరిస్థితికి బాధపడి నెల్లాళ్ల పాటు అన్ని రకాల సేవలు చేయడమే కాకుండా ఆవిడికి బోలెడంత మనోధైర్యం అందించాడు. భర్త చూపిస్తున్న అభిమానానికి పొంగిపోయిన ఇందుమతి నేరుగా భర్తని అడిగేసింది. ఇంతకీ నేను ఏ విద్యలో రాణిస్తానంటారు అంటూ. ఈ ప్రశ్నకి పరమేశం కాస్త ఇబ్బంది పడ్డాడు. ఏం చెబితే ఏం తంటాయోనని. ఆకుకి అందకుండా పోకకి పొందకుండా నీకు చాలా విద్యలే వచ్చు బంగారం. కానీ ఏది చేస్తే నీకు సంతోషంగా ఉంటుందో నువ్వే ఆలోచించుకో అన్నాడు. ఆలోచించింది ఇందుమతి. మరీ తీవ్రంగా ఆలోచించింది. ఒక్క ప్రావీణ్యం ఉండగానే సరిపోదు. ఎంత ఆలస్యంగా తను నిద్ర లేచినందుకు తన పేరు ప్రాచుర్యంలోకి ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనుకుంది. ఎవరైనా గాడ్ ఫాదర్ లాంటి వారు ఆదుకుంటే తప్పితే అంత తొందరగా తన పేరు ప్రాచుర్యంలోకి రాదు అని నిశ్చయించేసుకుంది. అంతే, ఇంకా భర్త పరమేశం వెంటబడింది. పరమేశం పరపతి ఉన్నవాడు. అందరితో కలివిడిగా ఉంటూ ఎవరికైనా మాట సాయం కానీ మనిషి సాయం కానీ కావాలని తెలియగానే వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆ కావలసిన పని చక్కబెట్టేవాడు. అందుకని అతనికి చాలామంది మంచి స్నేహితులు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒక్కడే రాజారావు. అతను ఒక ప్రైవేటు టీవీ ఛానల్లో కాస్త చెప్పుకోదగ్గ హోదాలోనే ఉన్నాడు. ఎలాగైనా అతనితో చెప్పి తనని టీవీలో కనపడేలా చేయమని పట్టుబట్టింది ఇందుమతి. నువ్వక్కడేం చేయగలవు ఇందు? అర్థం కాక అడిగాడు పరమేశం. యాంకరింగ్ అంది ధీమాగా. నోట మాట రాలేదు పరమేశానికి. ఏం, ఆ యాంకర్ల కన్నా ఏం తీసిపోయాను? ఒత్తులు దీర్ఘాలు పలకలేని వాళ్లే చేసేస్తుంటే
అన్నీ స్పష్టంగా చెప్పగలిగిన నేను పనికిరానా? ఎదురు ప్రశ్న వేసింది. యాంకరింగ్ చేయడానికి చిన్నపిల్లల్నే తీసుకుంటారు అని చెబుదామనుకున్నాడు. కానీ అలా అంటే మళ్ళీ పరికిణి ఓణి వేసేసుకొని వెడతానంటుందేమోనని భయపడిపోయాడు. అదే బంగారం, తెలుగుని తెలుగు అంటూ వచ్చి రాకుండా మాట్లాడేవాళ్ళనే తీసుకుంటున్నాయి ఈ మధ్య ఛానల్స్. నువ్వేమో తప్పులు మాట్లాడవాయే అంటూ సగంలో ఆపేశాడు పరమేశం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇందుమతి విషయంలో ఆ మాట నిజమే. చిన్నప్పుడు పిల్లల్ని చదివిస్తున్నప్పుడు చూశాడు కదా. కూతురు పెళ్ళి అనడానికి పెళ్ళి అందని సరిగ్గా చెప్పేదాకా ఒక రోజంతా అదే మాట చెప్పించింది కూతురు చేత. తప్పు మాట ఇందుమతి నోటి వెంట అస్సలు రాదు. పరమేశం చెప్పింది నిజమే కదా అనుకుంది ఇందుమతి. అయినా అంత సులభంగా వదిలేసే మనిషి కాదు కనుక వెంటనే చెప్పింది. ఇప్పుడేగా అన్నారు నాకు చాలా వాటిల్లో ప్రావీణ్యం ఉందని. టీవీలో అన్ని పాటల పోటీలు, వంటల పోటీలే కదా. ఎందులో దానిలో నన్ను జడ్జిగా వేయమనండి అంది మొగుడి మీద తనకున్న అథారిటీ అంతా చూపించుకుంటూ. నువ్వా జడ్జిగానా? అంతే. ఇక ఇందు కుళాయి తిప్పేసింది. కళ్ళు ముక్కు తుడుచుకుంటూ, అంతేలేండి, ఊళ్ళో వాళ్ళందరికీ అన్ని పనులు చేస్తారు, మీకింత అక్కర్లేనిది అన్నైపోయానన్నమాట. ఏం నాకు పాటలు రావా, పంటలు రావా? పూటలా శుభ్రంగా తింటూనే ఉన్నారుగా అనేసి ముక్కు చీదేసింది. మరింకేం మాట్లాడలేక రాజారావుకి ఫోన్ చేసి మొహమాట పడుతూనే తన భార్య కోరిక చెప్పాడు పరశురం. హోస్, ఈ భాగ్యానికి ఇంత మొహమాట పడాలా ఏమిటోయ్? వచ్చే నెల నుంచి చిన్నపిల్లలకి పాటల పోటీల ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో చెల్లైన కూడా ఒక జడ్జిగా వేసేద్దాం. చాలా తేలిగ్గా చెప్పేశాడు రాజారావు. చెప్పడమే కాదు, వచ్చే నెలలో ఏ ఏ రోజుల్లో ఆ పోటీలు రికార్డు చేస్తారో షెడ్యూల్ అంతా పంపేశాడు. ఏనుగెక్కినంత సంబరం అయింది ఇందుకి. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పెళ్లి సంగీతం మళ్ళీ ఈ సంసారంలో పడి ఆ వైపుకే వెళ్ళలేదు. ఇన్నాళ్ళు అయ్యాక ఇప్పుడు పాటల పోటీకి జడ్జిగా అంటే ఆహా, మేఘాల మీద తేలిపోయింది ఇందుమతి. ఇలాగ తను ఎంతోమందిని చూసింది. వాళ్లకున్న కాంటాక్ట్స్ వల్ల టీవీల్లో తరచూ కనిపిస్తూ ఉండటం, అది చూసి తల్లిదండ్రులు తమ పిల్లలు కూడా టీవీలో కనిపించాలని వాళ్ళ దగ్గరే సినిమా పాటలు నేర్పించటం, అలా చూస్తూ ఉండగానే వాళ్ళు బోలెడు పేరు డబ్బు సంపాదించేయడం చూసిన ఇందుమతి తను కూడా వాళ్ళలాగే తొందరలోనే బోలెడు డబ్బులు సంపాదించేసుకుంటానంటూ వాటితో మొట్టమొదటిసారిగా తన భర్తకి మంచి ప్యాంటు షర్టు కొన్నట్టు ఊహించేసుకుంది. అవును మరి, భర్త పరమేశం వలన కదా తను పేరు డబ్బులు సంపాదించుకున్నది అనుకుంటూ తాను తీసుకున్న నిర్ణయానికి సమర్థించుకుంది. ఆ తర్వాత తనకెంతో ఇష్టమైన మైసూర్ సిల్క్ చీర కొనేసుకోవాలి అనుకుంది. అలా ఏం కొనాలో నిర్ణయించుకున్నాక కానీ ఇందుమతి మనసు స్థిమితపడలేదు. రికార్డింగ్ డేటు వచ్చే లోపల తను చిన్నప్పుడు నేర్చుకున్న రాగాలు కీర్తనలు ఒక్కటొక్కటే గుర్తు చేసుకొని బాగా ప్రిపేర్ అయింది. అనుకున్న రోజు రానే వచ్చింది. స్టూడియోకి వెళ్ళేసరికి ఇంకా మిగిలిన జడ్జీలు కూడా పరిచయం అయ్యారు. అందులో ఒక ఆయన ఇప్పుడిప్పుడే ఒక సినిమాకి సంగీత దర్శకత్వం చేశారట. ఆయన పేరు జంబులింగం, టూకీగా జంగం అంటుంటారు. ఇంకొక ఆయన దర్శకత్వం చేసిన సినిమా ఇంకా విడుదలైనా కాలేదు. కానీ దాని ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రజలందరూ ఆ పాటలే పాడుకుంటున్నట్టు ఆయన ద్వారానే విని ఆనందించింది. ఈయన పేరు పంచాగ్నుల పండితార్యులు, అందరూ పంపం అంటుంటారు. ఇంత ప్రముఖులైన వారిద్దరి పేర్లు ఇప్పటి వరకు వినలేకపోయినా తన అజ్ఞానానికి చిన్నబుచ్చుకుంది. ఈ సంసారంలో పడి ఎన్ని విలువైన విషయాలు తెలియకుండా ఉండిపోయాయో అనుకుని నిట్టూర్చింది. నయం, ఎప్పటికైనా కళ్ళు తెరిచింది. ఇక విజృంభించవలసిందేనని నిర్ణయించేసుకుంది. మేడం, మీరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండండి, ఇదిగో ఈరోజు పాడేవాళ్ళ లిస్టు చూస్తూ ఉండండి అంటూ ఆ స్టూడియో అబ్బాయి ఒక కాగితం ఇచ్చిపోయాడు. వాళ్ళిద్దరూ పాత పరిచయస్తులే అవడం వల్ల ఇందుమతిని పరిచయం చేసుకుని లిస్టు చూస్తూ ఈ వైదేహిని మల్లికని ఇవాళ తీసేద్దాం అనుకున్నారు. ఇందుమతికి అర్థం కాలేదు. ఏం వాళ్ళు రాలేదా
అని అడిగింది. వాళ్ళు నవ్వేశారు. మీరు జడ్జిగా రావడం మొదటిసారా అండి అని చాలా మర్యాదగా అడిగారు. అవునని ఒప్పేసుకుంటూ, కానీ నేను శంకరశాస్త్రి గారి శిష్యురాల్ని. 8 ఏళ్ల ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాను. తనకి సంగీతం తెలుసని సగర్వంగా ప్రకటించేసుకుంది. జంగం పంపం చాలా గౌరవంగా ఇందుమతికి నమస్కారం పెట్టేశారు. మీరెవరి శిష్యులు? ఆసక్తిగా అడిగింది ఇద్దరు. నేను మాకు అలా ఒకళ్ళ దగ్గర నేర్చుకోవడం ఇష్టం ఉండదు మేడం. అలా ఇంకొకళ్ళు చెప్పిందే నేర్చుకుంటే మాలో ఉన్న సహజత్వం చచ్చిపోతుంది. అందుకని పాత సీడీలు అవి విని మాకు మేమే నేర్చుకున్నాం గర్వంగా చెప్పారు. అంటే వీళ్ళు సీడీలు విని సినిమాలకి మ్యూజిక్ చేస్తున్నారా అనుకుంటా. బాగా తెరుచుకోబోతున్న నోటిని బలవంతంగా అరిచేత్తో మూసేసింది ఇందుమతి. మేడం, ఈ పోటీల్లో జానకే విన్నర్ అవ్వాలి. సెకండ్ ప్రైజు విమలకి రావాలి. అందుకని పోటీ మొదటి నుంచి ఏ ఎపిసోడ్కి ఎవరిని ఎలిమినేట్ చేయాలో మనం ముందే ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా. ఇందుమతి తెల్లబోయింది. ఇది ఎక్కడి పోటీ? అసలు వాళ్ళు ఏం పాడతారో తెలీదు, ఎలా పాడతారో విననే లేదు. కానీ విన్నర్ ఎవరో ముందరే చెప్పేసుకుంటున్నారు. అంతా కొత్తగా అనిపించింది. ఏం మాట్లాడలేకపోయింది. పోటీ మొదలైంది. చిన్న చిన్న పిల్లలు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొస్తే వచ్చారు. వాళ్ళ టీచర్ నేర్పిన పాట నేర్పినట్టు పాడుతున్నారు. అమాయకంగా ఎంత ముద్దుగా ఉన్నారో. ఆ విన్నర్ అవ్వాల్సిన జానకి పాట పాడింది. కెవ్వు కెవ్వుమంటూ కేకలు పెట్టడం మొదలుపెట్టాడు జంగం. అంతకన్నా పై స్థాయిలో కేకలేశాడు పంపం. హడలిపోయింది ఇందుమతి. చించేశావు అంటూ జంగం, పోడి చేశావు అంటూ పంపం ఆ పిల్లని మెచ్చేసుకున్నారు. పంపం, మీరు ఈ పాట గురించి మీ అనుభవాలు చెప్పండి జంగం అడిగాడు. ఇదేంటి, ఇది చాలా పాత పాట కదా. ఈ సినిమా వచ్చినప్పుడు ఈ పంపం ఇంకా పుట్టి కూడా ఉండడు అని ఇందుమతి అనుకుంటుంటే పంపం మొదలుపెట్టాడు. మా అమ్మగారు ఇప్పటికీ అందరితో చెప్తూ ఉంటారు. ఆవిడ ఈ సినిమా చూసిన 10 ఏళ్లకి నేను పుట్టానట. కానీ ఆవిడ కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఈ పాట వింటున్నా కడుపులో ఉన్న నేను నా సంతోషం దాచుకోలేక పొట్టలో బాగా కాళ్ళు చేతులు ఆడించేవాణ్ణట. నాకు ఆ పాట ఇష్టమని మా అమ్మ నేను పుట్టినప్పటి నుంచి చెప్పేది. ఇప్పటికీ కూడా ఎప్పుడు ఈ పాట వింటున్నా నాకు తెలియకుండానే డ్యాన్స్ చేసేస్తూ ఉంటాను అంటూ ఆ పాట పాడుతున్న పాప దగ్గరికి వెళ్ళిపోయి ఆ పాప 2 చేతుల్ని తన 2 చేతుల్లోకి తీసేసుకుని గుండ్రంగా తిప్పేశాడు. అలా తిప్పేస్తూ ఉంటే ఆ పాపతో పాటు ఇందుమతి కూడా తెల్లబోయింది. వీళ్ళ అనుభవాలు బంగారంగాను, ఇది ఎక్కడ అనుభవం, ఏదో సంగీతంలోనే పుట్టి పెరిగినట్టు ఎలా డప్పు కొట్టుకుంటున్నాడో. ఇది కూడా చాలా స్టేజీ ఎక్కి చెప్పుకోవాలా అనుకుంటూ వాళ్ళ వైపు కంపరంగా చూసింది. రన్నర్ అయి తీరాల్సిన విమల కూడా పాడింది. ఇందుమతి ఎంత శ్రద్ధగానో వింది ఆ పాటని. ఆ పాటలో మెలికల కన్నా ఎక్కువ మెలికలు తిరిగింది స్టేజి మీద విమల. పాట పూర్తవడం ఆలస్యం. జంగం పంపం ఇద్దరు ఒక్కసారిగా లేచి పరిగెట్టుకుంటూ ఆ విమల దగ్గరికి వెళ్ళిపోయి కెవ్వు కేక అంటూ కొప్పున పూలెట్టుకొని అనే కెవ్వు పాట పాడేస్తూ ఆ పిల్ల చుట్టూ గుండ్రంగా తిరిగేస్తూ డ్యాన్స్ చేసేయడం మొదలెట్టారు. బిత్తరపోయిన ఆ విమల అక్కడే బోరున ఏడవడం మొదలుపెట్టేసింది. ఈ ప్లాన్ అంతా చూస్తున్న ఇందుమతికి కడుపులో దేవేసినట్టు అయిపోయి ఇంటికి వెళ్ళాక పరమేశాన్ని పట్టుకొని కడిగేసింది. పాపం పరమేశం కట్టుకున్న పాపానికి చచ్చినట్టు నోరు మూసుకొని తనని తన ఫ్రెండు రాజారావుని ఇందుమతి అన్న మాటలన్నీ పడ్డాడు. ఇంకా నేను చస్తే ఇలాంటి పాటల పోటీకి పోనంతే తేల్చి చెప్పేసింది. అమ్మయ్య అనుకున్నాడు పరమేశం. ఇకనైనా బుద్ధిగా ఇంటి పట్టున ఉంటుందనుకున్నాడు. పాపం పరమేశం పెళ్ళై అన్నేళ్ళైనా ఇందుమతి అర్థం కాలేదు అతనికి. మర్నాడు మళ్ళీ మొదలెట్టింది. పాటల పోటీ కనుక ఇలాంటివన్నీ చెల్లుతాయి. ఈసారి నన్ను వంటల పోటీకి జడ్జిగా పెట్టమనంది మీ ఫ్రెండుని. ఎదురుగా వండుతారు గనక న్యాయంగా గెలవాల్సిన వాళ్ళే గెలుస్తారు అంటూ చెవిలో జోరీగలాగా రొదబెట్టింది. భార్యకో దండం పెట్టేసి రాజారావు ఫోన్ నెంబర్ కల్పించి ఆమెనే మాట్లాడమన్నాడు పరమేశం. రాజారావు ఇలాంటివన్నీ ఎంతమందిని చూశాడో.
వెంటనే చెల్లమ్మ, దాందేముందమ్మా, అలాగే వంటల పోటీలు ప్రకటించగానే షెడ్యూల్ నీకు పంపిస్తానుగా అని హామీ ఇచ్చేశాడు. మరింక ఇందుమతి ఆనందానికి హద్దులు లేవు. ఆ మర్నాడు నుంచి పరమేశాన్ని పూటకో హోటల్కి తీసుకెళ్లడం మొదలుపెట్టింది. ఒకరోజు చైనీసు, ఒకరోజు మెక్సికన్, ఇంకో రోజు కాంటినెంటల్, మరో రోజు పిజ్జా హట్. ఇలా సిటీలో ఉన్న అన్ని వెరైటీ హోటల్స్కి వెళ్ళడం చూసిన పరమేశం 4 రోజులకే చేతులెత్తేశాడు. ఎంతో ముద్దుగా భార్యతో చెప్పాడు, చూడు బంగారం, జడ్జిగా ఉండాలంటే ఇలా అన్ని రకాలు తినడం కాదు, అవి తయారు చేయడం వచ్చుండాలి. మూతి 3 వంకర్లు తిప్పింది ఇందుమతి. ఆ మాత్రం తెలియకపోతే ఎలాగండి? జడ్జీలంటే వండిన దాన్ని రుచి చూసి కదండి చెప్పాలి అంటూ పరమేశం అమాయకత్వానికి జాలిపడింది. ఎలాగైతేనేం ఓ మంచి రోజు రానే వచ్చింది. చాలా రకరకాల వంటలు పరీక్షించాలని ఇంట్లో తగు మాత్రమే తిని వెళ్ళింది ఇందుమతి. అక్కడ ఏకంగా 10 మంది పోటీ పడుతున్నారు. ఏం వండాలన్నా మొదటి ఛాయిస్ పోటీ పడే వారికే ఇచ్చేశారు నిర్వాహకులు. అందులో ఒక ఆవిడ కాస్త తూకంగా కనపడింది ఇందుమతి కళ్ళకి. ఆవిడ ముందున్న బల్ల మీద ఉగ్గు గిన్నె సైజు నుంచి పెద్ద బకెట్ సైజు వరకు లైన్గా వెండి గిన్నెలు పరిచి ఉన్నాయి. బహుశా వాళ్ళ ఆయనకి ఏమైనా వెండి కొట్టు ఉందేమో అనుకుంటూ ఆవిడ్ని కాస్త పరిశీలనగా చూసింది. బల్ల మీదే కాదు, ఆవిడ ఒంటి మీద కూడా ఉంగరం నుంచి వడ్డాణం వరకు 7 వారాల నగలు ఉన్నాయి. బహుశా ఈవిడ పుట్టింటి వారికి వెండి కొట్టు, అత్తింటి వారికి బంగారం కొట్టు ఉంటుంటాయన్న నిర్ణయానికి వచ్చేసింది ఇందుమతి. ఎంతో ఉత్సుకతతో ఆవిడ్ని అడిగింది, ఏం వండుతున్నారండి అంటూ. కాకరకాయ హల్వా అందావిడ గర్వంగా. కాకరకాయతో హల్వానా? ఎన్ని కిలోల పంచదార పోస్తే అది తీయబడుతుందో తెలియలేదు ఇందుమతికి. అదేమిటి అంది అర్థం కానట్టు. ఆవిడ వివరించింది, మనం తినేది మనకి ఆరోగ్యంగా ఉండాలి కదండి. కాకరకాయ కడుపులో ఉన్న నులిపురుగుల్ని పోగొడుతుంది. తనకి కడుపులో పురుగులేమన్నా ఉన్నాయేమో అని అనుమానం వచ్చేసింది ఇందుమతికి. కానీ హల్వా అంటే తీయగా ఉండాలి కదా, ఎంత పంచదార పోస్తే ఆ చేదు తగ్గుతుంది అని అడిగేసింది. నవ్విందావిడ. పంచదార ఒంటికి అంత మంచిది కాదు కదండి, అందుకని నేను ఇందులో పంచదారతో పాటు బెల్లం కూడా వేసి చేస్తాను అంది. పైగా బలవర్ధకంగా ఉండటానికి ఇందులో కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ వేస్తాను అంటూ ఆవిడ చూపించిన సామాన్ల వైపు చూసింది. అక్కడ ఓ చిన్ని వెండి ప్లేట్లో సన్నగా ఎలకతోకల్లాగా 2 వాడిపోయిన కాకరకాయలు, పక్కన ఉగ్గు గిన్నెలో పసుపు విఘ్నేశ్వరుడంత బెల్లం ముక్క, ఆ పక్కన పళ్ళు పెట్టుకునే బౌలంత బేసిన్లో ఓ 2 కిలోల పంచదార, ఇటువైపుకి ఓ పెద్ద కళాయి లాంటి గిన్నెలో ఓ 2 కిలోల నెయ్యి, అటువైపుకి ఓ పెద్ద వెండి ట్రేలో అన్నీ కలిపి 2 కిలోల డ్రై ఫ్రూట్స్ కనిపించాయి ఇందుమతికి. హాసిని అసాధ్యం కోలా, ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా అది కాకరకాయ హల్వా ఎందుకు అవుతుంది, డ్రై ఫ్రూట్స్ హల్వా అవుతుంది కానీ అనుకుంటూ మరో ఆవిడ వైపు వెళ్ళింది. అలా 10 మంది వంటలు వండుతుంటే ఇంకా మిగిలిన జడ్జీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ వాళ్ళ జవాబులకి వెకిలిగా నవ్వడం చూస్తూ ఉంటే ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు ఇందుమతికి. పైగా జడ్జిమెంట్ చెప్పడానికి వాళ్ళందరూ చేసే పిచ్చి వంటలతో పాటు ఆ కాకరకాయ హల్వా కూడా తినాలన్న ఆలోచన రాగానే పై ప్రాణం పైనే పోయింది. వెంటనే పరమేశానికి ఫోన్ చేసేసి, నేను ఇంటికి వచ్చేస్తున్నాను, ఈ రాజారావుతో ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకొని ఇంటికి వచ్చేసి వేడివేడిగా అన్నం వండుకొని ఆవకాయ కలుపుకొని తినేదాకా శాంతించలేకపోయింది. ఆ శాంతి తాత్కాలికమేనని మళ్ళీ ఎప్పుడో హఠాత్తుగా ఇందుమతి శంఖం పూరిస్తుందని అనుభవజ్ఞుడైన పరమేశానికి తెలిసిపోతూనే ఉంది. అతని అంచనా తప్పుకాలేదు. ఒక శుభోదయాన కమ్మటి కాఫీ ఇస్తూ తన ఉద్దేశం ప్రకటించేసింది. నేనొకటి అనుకుంటున్నానండి అంటూ. కాఫీ కప్పు పడిపోకుండా గట్టిగా పట్టుకుంటూ భయంగా అడిగాడు పరమేశం. ఏమిటి బంగారం? నేను ఇవాళ నుంచి కథలు రాసేద్దాం అనుకుంటున్నాను. ఏమిటి? అవునండి,
ఇన్ని కథలు చదువుతున్నానా, అన్నీ ఈజీగా రాసేసేవే, అందరిళ్లల్లో రోజూ జరిగేవే. అందుకని ఓ దస్తా కాగితాలు, ఓ 2 పెన్నులు, ఒక రీఫిల్ గట్ట తెచ్చేయండి. అవును, మీకు పత్రికల వాళ్ళెవరైనా తెలుసా? చీపురు కట్ట కట్టినట్లే రీఫిళ్లను కూడా ఒకే కట్ట కట్టిన ఇందుమతి సాహితీ జ్ఞానానికి మూర్చబోతూ తనకెవరూ ఎడిటర్లు స్నేహితులుగా లేనందుకు ఎంతో సంతోషపడిపోయాడు పరశురాం. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.